వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ టులైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. గత ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్, ఆధారాలను సేకరించిన శిక్ష అధికారులు. రఘునందన్ రావుకు బెదిరింపు కాల్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ. శ్రీశైలంలో అనుమానాస్పద బ్యాగు, బుల్లెట్లో బాంబులను గుర్తించిన పోలీసులు. రైట్. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదని, కొంత సమయం కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ఇక ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎన్నికలకైనా పెట్టాలని లేదా పాత సర్పంచులే కొనసాగించాలని పిటిషనర్లు వాదనలు వినిపించారు. 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని, కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఎంత త్వరగా మీరు ఎన్నికలు నిర్వహించగలరో తెలపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా సమాచారం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అసలు వాదనలు ఏ విధంగా జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? లెనిన్. విజయ్, హలో విజయ్, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సోమవారం హైకోర్టులో అయితే విచారణ జరిగింది. దాదాపు 6 నెలల తర్వాత ఈ కేసు హైకోర్టు బెంచ్ ముందుకు అయితే విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని చెప్పేసి హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు మరో నెల రోజులు సమయం ఇవ్వాలని హైకోర్టును అయితే ప్రభుత్వం కోరింది. 2025 ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటికే హామీ ఇచ్చింది. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని చెప్పేసి హైకోర్టు అయితే ప్రశ్నించగా, రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి కాలేదని, సమయం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరింది. అదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే హైకోర్టును అయితే కోరింది. ఈ సందర్భంగా ఏదైతే పిటిషన్ లో వాదనలు వినిపించారు, ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించడానికి పిటిషన్లు అయితే వాదించారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించలేదని చెప్పేసి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికలపై మధ్యాహ్నం తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా తెలిపింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలపై మధ్యాహ్నం పిటిషన్లు ప్రభుత్వం ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు అయితే పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజులు సమయం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే కోరింది. మరోవైపు 2 నెలల సమయం కావాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అయితే కోరింది. దీంతో తీర్పు రిజర్వ్ చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్ట్ బెదిరింపులు కాల్ ఇచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించారు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్ట్ అంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలో ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ బెదిరింపు కాల్పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే. ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిరా? ఓకే. ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పమంటారు సార్? ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఇటు శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం రేగింది. ఆలయం సమీపంలోని వాసవి సత్రం పక్కనే ఉన్న డివైడర్ చెట్ల పొదల్లో బుల్లెట్లు, బాంబులు, ఎస్ఎల్ఆర్ మ్యాగ్, ఎర్ర కండువా పడేశారు గుర్తులేని వ్యక్తులు. సత్రం ముందు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్ వద్ద ఉన్న సంచిని గమనించారు. అయితే అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది సంచిని తనిఖీ చేసి అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్దవి, 4 చిన్న బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
రైట్, శ్రీశైలంలో ఆయుధాలతో నిండి ఉన్నటువంటి ఒక బ్యాగ్ కలకలం సృష్టించింది. అయితే బాంబు స్క్వాడ్ ఈ బ్యాగ్ను స్వాధీనం చేసుకునేది, అందులో ఉన్నటువంటి బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అంతా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, శ్రీశైలంలో బాంబులు బుల్లెట్ల కలకలం అయితే రేగింది. ఆలయం సమీపంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ పై వీటిని అయితే గుర్తించారు. అయితే సోమవారం మధ్యాహ్నం సత్రం ముందు నుంచి కొంతమంది స్థానికులు వెళ్తున్న సమయంలో డివైడర్ వద్ద ఉన్న సంచిని అయితే గమనించారు. అయితే అనుమానం వచ్చి వెంటనే పోలీసులను అయితే సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సంచిని అయితే తనిఖీ చేసి అందులో ఉన్నటువంటి ఏదైతే సంచిలో ఉన్నటువంటి 9 పెద్ద బుల్లెట్లు, 4 చిన్న బుల్లెట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా అయితే గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో అయితే శ్రీశైలం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే శ్రీశైలం క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను అయితే ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి కొన్ని చూడవచ్చు. అయితే ఎవరు వదిలి వెళ్ళి ఉంటారనే ఒక ఆసక్తి అయితే రేగింది. ఒక కలకలం అయితే కొంత అక్కడ ఆందోళనకు అయితే గురైన నేపథ్యం అయితే మనం చూడవచ్చు. ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే పోలీసు అయితే దర్యాప్తు చేపట్టారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఓటు శాతం ఉన్న తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులు వారు మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి, తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులు రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం. దానికి ముందుగా ఈ ఈటీవీ, ఈ ఏబిఎన్, ఈ TV5 వాళ్ళు వచ్చి కథనాలు, డిబేట్లు, స్కోలింగ్లు, ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషను. అంటే ఎంత దిగమడి అయిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను. దిగజారిపోవడం, దిక్కుమాలిన మాటలు ఎందుకు వాడుతున్నా అంటే అంత బాగుపాడైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు. చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఏమని? ఒక కాన్వాయ్లో మాజీ ముఖ్యమంత్రి గారు కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో అండ్ సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందుకే దిగజారిపోయింది రాజకీయాలు, వ్యవస్థ వచ్చి దిక్కుమాలిపోయింది అని అనడానికి కారణం అది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల వేళ ఫోన్లో ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులకు తాజాగా ఆధారాలు లభించాయి. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం చేరిందని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షల రూపాయల డబ్బును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి కూడా ఫోన్ ట్యాపింగ్తో వచ్చిన సమాచారం మేరకే సీజ్ చేశారని తెలుస్తోంది. ఇక బేగంపేట పరిధిలో రాధాకిషన్ రావు ఆయన బృందం ₹1 కోటి సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు భట్టి వెల్లడించారు. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో వైసీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్ షో నిర్వహించారని తెలిపారు. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణమని, గాయపడిన వ్యక్తిని దయా జాలి లేకుండా పక్కకు లాగి ముళ్ల పొదల్లో పడేశారని మండిపడ్డారు. సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటికి తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగాయిని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా, తప్పేంటి? ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా? అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది?
దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్ గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. And once the failed cases are there, they agree extension officers at the grassroots level, they will be reaching out to the beneficiary and they have to get that information. They will share it to the bank. For updating that information in the core banking, CBS, once the data is updated, once again they generate the file, it gets updated. Sir. They will be making the trials again and again. Maybe in the process some accounts will be cleared like that. But the updated information will be with the government only, sir. Direct, yes, sir. Banks go failed cases, maybe 5% work undochu, sir. Failed cases. Sir, there is a problem in the Nalgonda district and Suryapet area, sir. Because of merging of Telangana Ground Bank and AP Bank, 140 crores is returned, sir. We are giving the representation to Ravindra sir in February, sir. And 3 days back also we give the second letter also, sir. Because paper in Enadu there is an article coming for the amount is not created. What you have said is correct, sir. Amount is mentioning that amount is created, but amount is not transferred to their account. People are coming into the branches and we are contacted Ravindra sir. We are directly contacted the agriculture officer, Ravindra sir. Sir is said simply that it is in finance department. We already given to the finance department that there is a finance department since February. అందరిది నేను అది స్టేట్ లెవెల్లో ఈ రకంగా ప్రాసెస్ కంప్లీట్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లము లేకపోతే ఇతరతర ప్రాబ్లం కారణంగా ఎంతమంది రైతులది డాటా దొరుకుతుందా? This the data is not available with SLB. They have not involved SLBC at all in the entire crop loan waiver scheme, sir. No, sir. This time maybe bank, individual bank, maybe sir granular. అది ఇప్పుడు నా దగ్గర ఉంది కదండి, అందరిది మిగతా బ్రాంచ్ల దగ్గర ఉండాలి కదా. SLBC is no, sir. SLBC is not supposed to take the granular data of the customers, individual data. We will only take. మీ జిల్లాలో ఒక నిమిషం ఆగండి, ఎంత ఉన్నాయి మీ దగ్గర? సార్ 140 crores సార్, అబౌట్ 10,000 కస్టమర్స్. ఒక్క తెలంగాణ గ్రామ బ్యాంక్ From where you got? వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మర్జ్ అయింది కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ అగ్రికల్చర్ సార్ ఇందులో ఒక సబ్మిషన్ మంత్రి గారు, ఈ ఐఎస్ఐ కోడ్ నెంబర్ చేంజ్ కాని కారణంగా ఈ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మారిన తర్వాత ఇక్కడ సార్ మంత్రి నమస్కారం సార్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీరు పరిచయం చేసుకోండి. గోలి మధుసూదన్ రెడ్డి, రైతు నాయకుడు, నల్గొండ డిస్టిక్. సార్, ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంకు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా మారిన తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మారిన తర్వాత
బ్యాంక్ అధికారులు రైతుల యొక్క బెనిఫిట్స్ ఏమైనా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పడినా ఇంకేదైనా బెనిఫిట్స్ వచ్చినా గానీ వారి ఖాతాలో జమ చేయని కారణంగా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, భువనగిరి జిల్లాలో ఈ ప్రాబ్లం ఉంది సార్. దీన్ని బ్యాంక్ అధికారులు చొరవ తీసుకుని అంటారు. ఈ ఐఎఫ్సి కోడ్ నెంబర్ చేంజ్ కాని కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము లీడ్ బ్యాంక్ దృష్టికి నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలకు రిప్రజెంట్ చేసినాం. ఆ సాల్వ్ కానుక దాదాపు 16,000 మంది మా యొక్క దృష్టికి వచ్చింది. మేము కూడా రిప్రజెంట్ చేసినాం. దీన్ని వెంటనే తమ ద్వారా సాల్వ్ చేయాలని కోరుతున్నాం రైతుల పక్షాన. కొద్దిగా మీరు అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, వాట్ ఈస్ द प्रॉब्लम ఉన్నది, గ్యాప్ ఉన్నది कारण आप थोड़ा चिट्ठी लिखना है एसएलबीसी की तरफ से. जितने भी हमारा तेलंगाना में 2 लाख जो जितने भी एग्रीकल्चर लोन्स है उसका स्टेट गवर्नमेंट माफी किया पूरा लोन ऑफ. इसका अभी तक बहुत किसान अभी तक क्लैरिटी नहीं है. कुछ लोग अकाउंट टेक्निकल इश्यूज, इसमें क्या टेक्निकल इश्यूज है, कैसे सॉल्व करना चाहिए, थोड़ा देखना चाहिए. I'll find out from the department. भी बात करूंगा. ఇంకా 2 విషయాలు. ఒకటి, ఎవ్రీ బ్యాంక్ కూడా ఈ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తున్నారు అనేది కొద్ది యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఈచ్ బ్యాంక్ వైజ్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ది బ్యాంక్స్, మీరు క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారు, ఇప్పటివరకు ఏం చేశారు, నెక్స్ట్ మీటింగ్లో దయచేసి మళ్ళీ చెప్పాలి. ఒకటి. రెండోది, ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ ఎంతమంది అపాయింట్మెంట్ చేశారు, ఎంతమంది మన ఉందా మీ దగ్గర, ఎల్డిఎం దగ్గర ఎంతమంది ఉన్నారు? No, sir. LDM wise, we have the data of all the programs which are conducted. కౌన్సిలర్స్ ఎంతమంది ఉన్నారు అంటున్నా? 70, sir. తెలంగాణ మొత్తంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఏ రకంగా మీరు ఇప్పటివరకు ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళకు? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.